హలో అండి. ఏముందో తెలుసా ఇందులో? మా ఇంట్లో అంతా చాలా ఇష్టంగా తినే పచ్చిమిర్చి ఊరగాయ. లేట్ చేయకుండా డైరెక్ట్‌గా రెసిపీకి వెళ్దాం. కావాల్సిన పదార్థాలు. ఇందులో డ్రై ఇంగ్రీడియెంట్స్ అన్నీ కలిపి, ఎక్కువ క్వాంటిటీలో పొడి చేసుకున్నా కూడా మనం రెసిపీ చేసుకోవాలనుకున్నప్పుడు తొందరగా, సులువుగా అయిపోతుంది. ఇప్పుడు సుమారు ఒక 100 గ్రాములు పచ్చిమిర్చి, గట్టిగా ఒక పట్టుగుప్పెడు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, లోపల ఉన్న విత్తనాలు ఇలా తీసేసుకుంటే కారం కొంచెం తగ్గుతుంది. మేం బాగా కారం తింటాము అనుకుంటే, కట్ చేసుకున్న పచ్చిమిర్చిని అలాగే వేసుకోవచ్చు కూడా. ఈ ముక్కల్ని ఒక గాజు సీసాలో వేసుకొని, 1 స్పూన్ ఉప్పు, పావు స్పూన్ పసుపు, రెడీ చేసుకున్న పౌడర్ ఒక 4 టేబుల్ స్పూన్స్. ఇలా యెల్లో ఆవాలు బద్దల్లా ఉంటాయి. సింపుల్‌గా ఆవపప్పు అంటారు. ఇవి ఒక స్పూన్. ఇంకా 2 నిమ్మకాయల రసం, 1 స్పూన్ బెల్లం అన్నీ వేసుకొని బాగా కలిపి, ఒక 1 వీక్ అలా పక్కనుంచాలి. ఆ వారం తర్వాత ఒక పావు కప్‌కి కొంచెం ఎక్కువగా ఆవ నూనె వేడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సీసాలో ఉన్న మిరపకాయ ముక్కల్ని ఒక గిన్నెలో వేసుకొని, కాగబెట్టిన ఆవ నూనెని వేడి చల్లారిన తర్వాత ఇందులో వేయాలి. ఇంకా ఒక స్పూన్ వెనిగర్. ఇది పూర్తిగా ఆప్షనల్. ఒక స్పూన్ కారం కూడా వేసుకొని, ఇవి బాగా మిక్స్ చేసుకోండి. అంతే. మన పచ్చిమిర్చి ఊరగాయ రెడీ అయిపోయింది. ఒక వారమంతా ఊరబెట్టేంత టైం లేదు లేదా క్విక్‌గా టేస్ట్ చేయాలనిపిస్తే మిరపకాయ ముక్కల్ని ఫ్రై చేసుకొని కూడా వేసుకోవచ్చు. దీనికి యూజ్ చేసిన క్వాంటిటీ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీకు ఎక్కువ పొడి చేసుకొని స్టోర్ చేసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. అది కూడా ఇస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానెల్. థాంక్ యూ.